LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. కాసేపటి క్రితం లిక్కర్ కేసుకు సంబంధించి ఛార్జ్షీట్ను జడ్జి ఇంటికి తీసుకువెళ్లారు సిట్ అధికారులు. జడ్జి అందుబాటులో లేకపోవడంతో తిరిగి ఛార్జ్షీట్ను అధికారులు వెనక్కి తెచ్చారు. అయినా మిథున్ రెడ్డిని సిట్ చేత కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయించారంటే ఏ స్థాయిలో కుట్రలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. లేని మద్యం స్కామ్ సృష్టించి చంద్రబాబు పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు. ఈ పొలిటికల్ కుట్రలో భాగంగానే ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్యాహ్నం 12:45 మిథున్ రెడ్డి సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటి నుంచి విచారణ పేరుతో సిట్ కార్యాలయంలోని మిథున్ రెడ్డిని ఉంచారు. మద్యం అక్రమ కేసులో ఎటువంటి ఆధారాలు లేకపోయినా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, రేపు కూడా ఒకవేళ జడ్జి అవైలబిలిటీ లేకపోతే దీన్ని మండే వరకు ప్రొలాంగ్ చేసి వేధించే కుట్ర జరుగుతోంది అన్నట్టుగా కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? కార్తీక్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డిని ఈరోజు రాత్రి సుమారు 8:45 అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ కుటుంబ సభ్యులు ఈ సమాచారం ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి సిట్ కార్యాలయం చేరుకున్న తర్వాత అరెస్ట్ చేసినట్టు ఆ కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. దీనికి సంబంధించి రేపు ఉదయాన్న వైద్య పరీక్షలు నిర్వహించి రేపు ఆ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు అరెస్ట్ చూపించారు కాబట్టి ఖచ్చితంగా 24 గంటల లోపు న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాల్సినటువంటి బాధ్యత చట్ట ప్రకారం పోలీసులు పెట్టారు కాబట్టి రేపు న్యాయస్థానం ముందు హాజరుపరుస్తున్నారు. ముఖ్యంగా ఈ కేసు మొదటి నుండి కూడా వాస్తవానికి ఎంపీ మిథున్ రెడ్డి గతంలో కూడా సిట్టు విచారణకు పిలిచింది. సిట్టు విచారణకు పిలిచినప్పుడు ఎంపీ మిథున్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఆ రోజే తనపై పెట్టినటువంటి కేసు ఎంత పచ్చి అబద్ధమైన కేసు అన్న అంశాన్ని స్పష్టం చేశారు. ఈ రోజు విచారణకు వెళ్లే ముందు కూడా ఎంపీ మిథున్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, ఇది రాజకీయ కక్ష సాధింపు మాత్రం. ఈ రోజు నన్ను వేధించడానికో నన్ను అరెస్ట్ చేయడానికో మాత్రమే ఇది ఉపయోగపడుతుంది తప్ప ఈ కేసు నిలిచేది కాదు. ఎందుకంటే తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు స్టేట్మెంట్లు, బలవంతపు స్టేట్మెంట్ల ఆధారంగా తనపైన ఈ కేసు నమోదు చేశారన్న అంశాన్ని మిథున్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మిథున్ రెడ్డి అరెస్ట్ అన్నది కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు, వ్యక్తులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నాయకుల్ని కక్షగట్టి టార్గెట్ చేసి మరి ఈ విధంగా అక్రమ కేసులు అరెస్ట్ చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడతా ఉన్నారు. రైట్ సతీష్, ఒకసారి అందుబాటులో నుండి మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాం. మనతో పాటు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు జాయిన్ అయ్యారు. వెంకటరెడ్డి గారు నమస్తే సార్. సార్, ఒక పక్కన ఆధారాలు లేవు అంటున్నారు మీరు, ఇటు సిట్ ఏమో 300 పేజీల ఛార్జ్షీట్ నమోదు చేసి ప్రస్తుతం అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్ అసలు దేనికి చేసిందంటారు? మీరేం చెప్తారండి? ఒకటైతే క్లియర్ గా లేనటువంటి స్కామ్ ని ఉన్నట్లుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం దాదాపుగా ఒక 4 నెలల నుంచి వరుసగా రోజుకొక కట్టు కదల్లి, ఒక రోజేమో బంగారం కొన్నారంటారు, ఒక రోజేమో వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టారంటారు, ఒక రోజేమో టాంజానియాలో ఇనుప కర్మాగారానికి అడ్వాన్స్ ఇచ్చారంటారు, ఇంకో రోజేమో ఈవీ బ్యాటరీలు పరిశ్రమ పెట్టారంటారు. రోజుకొక కట్టు కదా. ఒక రోజేమో అంతా మిథున్ రెడ్డి గారే, అంతా రాజకేశ్ రెడ్డి, అంతా గోవిందప్ప బాలాజీయే, అంతా ఓఎస్జీ కృష్ణమోహన్ రెడ్డి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రోజుకొక కట్టు కదల్లి వాళ్ళు ఎవరినైతే టార్గెట్ చేశారో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళని, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండే వాళ్ళని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదైతే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతోనే వాళ్ళు ఒక సిట్ వేసి ఒక తప్పుడు రిపోర్ట్ ఆధారంగా వాళ్ళు రోజుకొక కట్టు కథ అల్లి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారనే స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే మిథున్ రెడ్డి గారు ఆల్రెడీ అంతకుముందు విచారణకు కూడా హాజరయ్యారు. విచారణకు హాజరైనప్పుడు మిథున్ రెడ్డి గారు స్పష్టంగా నా గూగుల్ టేక్అవుట్ తీసుకోవాలి అంటే సిట్ వాళ్ళు అడిగారు క్వశ్చన్. సిట్ వాళ్ళు మీరు అడాన్ కంపెనీతో నెలకొన్న పెళ్లకు విజయసాయి రెడ్డి గారి నివాసంలో భేటీ అయ్యారని అడిగితే నా గూగుల్ టేక్అవుట్ తీసుకోండి, అసలు అక్కడ సమావేశం జరిగిందో లేదో నాకు తెలియదు అంటే గూగుల్ టేక్అవుట్ ఎందుకు తీసుకోలేదు ఇప్పటి వరకు అంటే గూగుల్ టేక్అవుట్ తీసుకోకుండానే మరి ఎట్లా ఈ రోజు సిట్టు అరెస్ట్ చేసింది మిథున్ రెడ్డి గారిని? రెండోది ఆయన క్లియర్ గా
ఆయన విచారణకు హాజరైనప్పుడు వాళ్ళు అడిగినటువంటి అన్నిటికీ సమాధానం కూడా చెప్పున్నారు. సో ఈ రోజు ఒకటే వాళ్ళ క్లియర్ టార్గెట్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారిని లక్ష్యంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకొక విధంగా అరెస్ట్ చేయాలి. దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటా వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేయాలన్నటువంటి ఆలోచన. ఒకటైతే గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టచ్ చేయని చోట టచ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. గుర్తుపెట్టుకోండి, ఏదైతే ఇప్పుడు మీరు అరెస్టులు చేస్తున్నారో దానికి రేపు చక్రవడ్డీతో సహా రేపు మేము అధికారంలోకి రాగానే మీరు, మీ కుమారుడు, మీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరూ అనుభవించక తప్పదు. ఎట్టి పరిస్థితుల్లో వదిలేటటువంటి పరిస్థితి లేదు. ఇది రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా నారా లోకేష్ అని చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే పెద్దిరెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు వాళ్ళకి ప్రధాన టార్గెట్. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యర్థి వర్గంగా, రాజకీయ వర్గంగా వాళ్ళకి వెన్నులు వణుకు పెట్టిస్తున్నటువంటి నాయకుడిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు ఉన్నారు. దానిలో భాగంగానే అంతమంది కుప్పం మున్సిపల్ చైర్మన్ గాని, లేదంటే కుప్పంలో జరిగినటువంటి జడ్పీడీసీ, ఎంపీపీలు వీటన్నిటిని అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం కానీ ఆ రోజు నుంచే బాగా ఎక్కువగా టార్గెట్ చేశారు పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని. ఎందుకంటే ఆ రోజు మీరు చూశారు, పెద్దిరెడ్డి గారు సాక్షాత్తు కుప్పం వెళ్ళి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ గెలిపించినటువంటి తీరు. సో దానిలో మేజర్ గా చూసుకుంటే అక్కడి నుంచే ఏదైనా రేపు అధికారంలో రాగానే వీళ్ళని అరెస్ట్ చేయాలనేటటువంటి కుట్ర ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు తెరలేపారు. దానిలో భాగంగానే ఈ రోజు లేనటువంటి స్కామ్ ఉన్నట్టుగా నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు మీ జీవితంలో ఎటు నిజాయితీ లేదనుకోండి, ఏదన్నా నిజాయితీ ఉందా నిరూపించుకోవాలనుకుంటే 2014 నుంచి 19 దాకా మీ హయాంలో జరిగినటువంటి మద్యానికి సంబంధించినటువంటి అమ్మకాల మీద, లేదంటే ఎంటైర్ మద్యం పాలసీ మీద, 2019 నుంచి 24 దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి మద్యం పాలసీ మీద, మద్యం అమ్మకాల మీద ఎంటైర్ సుప్రీంకోర్టు సిట్టింగ్ చెప్తే విచారణకు మీరు సిద్ధమా? సూటిగా అడుగుతున్నా. ఎందుకంటే మేము నిజాయితీగా ఉన్నాం కాబట్టి సుప్రీంకోర్టు సిట్టింగ్ చెప్తే విచారణ మేము అడుగుతున్నాం. 10 ఏళ్ల నుంచి జరిగింది మీ హయాంలో, మా హయాంలో. అప్పుడు ఎవరు మద్యానికి నిజంగా కుంభకోణానికి పాల్పడ్డారో ప్రజలకు అర్థమైంది. ఎందుకంటే ఆ రోజు మీరు మద్యానికి సంబంధించి ఏదైతే కొన్ని డిస్టరీలకే ఇచ్చి మీరు ఆ రోజు కుంభకోణానికి పాల్పడ్డారని వాస్తవం. ఆల్రెడీ ఈరోజు మద్యం కుంభకోణంలో బెయిల్ మీద బయట ఉన్నాడు ఈరోజు ముఖ్యమంత్రి. మద్యం కుంభకోణం, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం, ఇసుక కుంభకోణం, అదేవిధంగా ఫైబర్ నెట్ కుంభకోణం, ఏదైతే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు భూముల కుంభకోణం, ఇలా అనేక భూముల కుంభకోణాలు, అనేక కుంభకోణాల్లో బయట ఉన్నటువంటి ఈ సిగ్గులైనటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజాయితీగా ఉండి ఒక్క చిన్న మచ్చలు ఏ రోజు కూడా నోరు తెరిచి ఎవరిని కూడా పల్లెత్తు మాట్లాడిన మిథున్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని ఈ రోజు లేనటువంటి స్కామ్ లో తీసుకొని వచ్చి ఇరికించి ఏదైతే అరెస్ట్ చేసి రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు. దీనికి మాత్రం ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు మమ్మల్ని వేధిస్తున్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా వదిలేటటువంటి ప్రసక్తి లేదు. ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నాం, మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. మేము ప్రజాస్వామ్యతంగా వెళ్తున్నాం. ప్రజాస్వామ్యం అంటే గౌరవం ఉంది. రాజ్యాంగాన్ని మేము ఫాలో అవుతున్నాం కాబట్టి మీరు పెట్టినటువంటి తప్పుడు కేసుల మీద అదే న్యాయస్థానంలో మేము ఫైట్ చేయదలుచుకున్నాం. 4 రోజులు లేట్ అవ్వచ్చేమో న్యాయం జరగడానికి. ఖచ్చితంగా మిథున్ రెడ్డి గారికి దీనికి ఏం సంబంధం లేదు. లేనటువంటి స్కామ్ ఉన్నట్టుగా చిత్రీకరించి మీరు పెట్టినటువంటి తప్పుడు కేసుల మీద రేపటి అదే న్యాయస్థానాలు మీకు మొట్టికాయలు వెళ్తున్నటువంటి పరిస్థితి వస్తుంది. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు, యావత్ రాష్ట్ర ప్రజలు కూడా ఈ రోజు మిథున్ రెడ్డి గారికి సపోర్ట్ గా ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్రజాక్షేత్రంలో ఏదైతే ప్రజల కోసం పనిచేస్తూ వస్తున్నటువంటి ఓ మక్కలైనటువంటి నాయకుడు మిథున్ రెడ్డి గారిని ఇలా అరెస్ట్ చేసి వేధించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. అలానే ఈ రోజు ఈ అక్రమ అరెస్ట్ తీవ్రంగా అయితే ఖండిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అండి వెంకటరెడ్డి గారు.